57వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చూడబోతున్నాం. కీర్తనలు సిరీసు లైన్గా ఫాలో అవుతూ ఉంటే దావీద్ గారి యొక్క హృదయము మనకి చాలా వండర్ఫుల్గా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మన యొక్క ఆలోచన వచనం మీద పెట్టట్లేదు, కానీ వచనంలో ఏముందో దాన్నే మనం బయటికి తీసుకొస్తూ ఉన్నాం. మీరు కీర్తనలు కనుక ఫాలో అవుతుంటే కనుక 1 by 1 దావీదు గారికి 70 కీర్తనలో దేని గురించి రాసి ఉంటాడు? అఫ్ కోర్స్ దేవుని కృప గురించి రాసి ఉంటాడు, డౌట్ లేదు ఆ విషయంలో. రెండో పెద్ద టాపిక్ దావీదు గారి కీర్తనలు ఏంటంటే ఆయనను చుట్టుముట్టిన శత్రువులు. రెండో పెద్ద టాపిక్. ఈ రెండు టాపిక్ల మధ్య కీర్తన అంతా నడుస్తూ ఉంటుంది. దావీదు గారి జీవితము ఈజీగా ఎక్కడ కూడా నడవలేదు. దావీదు గారి జీవితము చుట్టూ ఏమన్నా ఉందంటే దేవుని కృప ఈస్ట్లో ఉంటే వెస్ట్లో శత్రువులే కనబడుతూ ఉన్నారు. చిన్న వయసులోనే 16లో రాజుగా అభిషేకించబడగానే సౌలు, బెన్యామిన్ గోత్రం వారు, సౌలు యొక్క సైనికులు 3, జిఫీలు, దోయాగు 5, అడు తర్వాత సొంత కుమారుడైన అబ్షాలోము తర్వాత అహితోఫేలు 7. ఇక చుట్టుపక్కల ఉన్న ఫిలిస్తీన్ల గురించి చెప్పనవసరం లేదు, మిగతా దేశాల గురించి చెప్పనవసరం లేదు. సో ఇంటా బయట నమ్మినవారు నమ్మనివారు అందరూ కూడా దావీదుకి నిత్యం శత్రువులుగానే ఉన్నారు. కానీ దావీదు జీవితంలో ఏం చూస్తాము అంటే తన తప్పు చేశాడని అతని మీద శత్రుత్వం పెరగల, అతను దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడానికి చెప్పి అతని మీద శత్రుత్వం పెరగల. ఆయన దేవునికి ఎంత నమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన చుట్టుపక్కల ఎప్పుడు కూడా శత్రువులు ఉన్నారు. దావీదు కుమారుడు యేసు ప్రభు వారికి కూడా సేమ్ దాదాపుగా అంతే. ఇంటా బయట ఎప్పుడు కూడా శత్రువులు ఆయన చుట్టూ ఉంటూనే ఉన్నారు. దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోతూ గాతు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత గాతురాజు దగ్గర పిచ్చోడులాగా అతను ప్రవర్తించి గాతురాజు ఈ పిచ్చోడితో నాకేం పని అని చెప్పి పంపించేసిన తర్వాత అదుల్లము అనే గుహలోనికి వస్తుండగా ఆయన కీర్తన రాశాడు. అదుల్లము గుహలో నుంచి రాసిన 3వ కీర్తన. సో దావీదు గారు 57 అధ్యాయంలో అదుల్లము గుహలో నుంచి ఆయన రాశాడు. ఇక్కడ 2 విషయాలు తెలియజేస్తాడు. ఇప్పుడే గాతు రాజు దగ్గర నుంచి బ్రతికి బట్టకట్టాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత అతనికి ఫ్యూచర్ ఏం కనిపించట్లా. అతనికి కనిపించినప్పటికీ దావీదు ఈ కీర్తనలో ఏమని రాస్తాడు అంటే ఎంత భయంతో అదుల్లము గుహలోనికి వచ్చాడో. కొద్ది నిమిషాలు అదుల్లము గుహ లోపల ఉన్న చీకట్లో దాక్కున్న ఈ దావీదు చాలా తక్కువ టైంలోనే ఆ గుహ వెలుపలికి వచ్చి ఆకాశం వైపు చూసి దేవుని యొక్క గొప్పతనం గురించి ఆయన కీర్తనలు పాడడం మొదలుపెట్టాడు. చూడండి, 57 కీర్తనలో ఈ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఈ కీర్తన కేవలం దావీదు గారు దేనికోసం రాశారు అంటే, నేను నుంచున్న స్టేజ్ గుహ అనుకోండి, గాతు రాజు దగ్గర నుంచి పారిపోయి ఈ గుహ లోపలికి వచ్చేసి, జనరల్గా గుహ లోపల ఎలా ఉంటుంది? లైట్సే ఉండవు కదా, చీకటిగా ఉంటుంది గుహ లోపల. ఇంకొకటి ఏంటంటే గుహలో జనరల్గా ఎక్కువ ఏం దాగుంటాయంటే సర్పాలు, పాములు దాక్కుంటాయి, స్కార్పియన్స్, తేళ్లు దాక్కుంటాయి. అవన్నీ కూడా లోపల ఉండే ప్రమాదం ఉంది. సో దావీదు గాతు రాజు దగ్గర నుంచి పారిపోయి తన హైడౌట్ చేసుకోవడానికి ఏం చేశాడంటే ఆ గుహలోనికి అతను వెళ్ళి దాక్కున్నాడు. సో గుహలో దాక్కున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో మీకు తెలుసు. అది ఈజీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఏం కాదు. ఆ గుహలో దాక్కుని ఫస్ట్ 4 వచనాలు గుహలో దాక్కుంటాడు. ఎలాంటి ఎక్స్పీరియన్స్తో గుహలో దాక్కుంటాడంటే, సౌలు షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చాడు చంపేయమని. కనపడగానే మొత్తం దేశం అంతా వెతుకుతున్నారు దావీదుని చంపమని. ఇప్పుడే గాతురాజు దగ్గర పిచ్చోళ్ళగా యాక్ట్ చేసి ఇప్పుడే బయటకు వచ్చాడు. 2, ఏ మనిషిని చూసినా భయపడుతున్నాడు. ఎందుకంటే ఏ మనిషి ఎవరి మనిషో తెలియదు కనుక, దాదాపు ప్రతి మనిషి సౌలు మనిషి అయి ఉండొచ్చు కనుక ఎంత టెరిఫైర్ అయ్యి ఆ యొక్క గుహలో దాక్కున్నాడు. ఎవరు ఇంటికి పోలా, ఆ గుహలో దాక్కున్నాడు. మొదటి 3 వచనాలు గుహలో దాక్కుని చాలా మాట్లాడతాడు. ఏమనంటాడు? దేవా, నీ రెక్కల కింద నన్ను కాచి కాపాడు అంటే ఈ గుహ నీ రెక్కలు అని అంటలా, దేవా నువ్వే నా రెక్కలు అని చెబుతూ, పక్షిరాజు ఎలాగైతే తన పిల్లల్ని కాచి కాపాడుతుందో, దేవా నన్ను కూడా నువ్వు అలా కాచి కాపాడని ఆ గుహలో 3 వచనాల వరకు తన ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత, జనరల్గా ఒక యావరేజ్ విశ్వాసి ఆలోచనకి దావీదు ఆలోచనకి ఎంత వ్యత్యాసం అంటే, దావీదు ఆ గుహలో దాక్కున్నాడు. ఆ గుహలో దాక్కుని ఏమంటున్నాడంటే చాలా ఎక్స్పీరియన్స్, తన బాధనంతటిని దేవుని కరుణించు నాకు హెల్ప్ చేయి, సహాయం చేయి. ఆ గుహలో దాక్కున్నాడు. ఆ గుహలో ఏమైనా ఉండొచ్చు. ఏమండి, వాస్తవానికి వచనంలో కూడా రాస్తాడు, నా గుహ బయట సింహాలు తిరుగుతూ ఉన్నాయి. అవి అరణ్య ప్రాంతం అది. సో మోస్ట్ ప్రాబబ్లీ సింహాలు, తర్వాత ఇంకా క్రూర మృగాలు ఇవన్నీ కూడా తన గుహ బయట తిరుగుతున్నాయి.
అవి అరుస్తుంటే వాటి యొక్క సౌండ్స్ ఇతనికి వినపడుతూ ఉన్నాయి. ఇమాజిన్ ఎంత టెర్రర్ తీసుకొస్తుందో. ఒకవైపు సౌలు సైనికులు, ఒకవైపు అతని చుట్టుపక్కల ఉన్న శత్రువులు, దాంతోపాటు ఆ గుహ బయట సింహాలు తిరుగుతూ ఉన్నాయి. ఇలాంటి టెర్రిఫైడ్ సిచ్యువేషను, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఎంతో భయపడుతూ అతను లోపల ఉండి 3 వచనాలు దాటిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాడు. 3 వచనాల తర్వాత బయటకు వచ్చేసి ఆకాశం వైపు తిరిగే, దేవా నన్ను కాచి కాపాడేది నువ్వే. అతని మాటల్లో మనం చదువుదాం. ఇక్కడ మనం చూడబోయే ఒక గొప్ప విషయం ఏంటంటే, దావీదుకి ఎట్లాంటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే, ఎంత ట్రబుల్స్లో ఉన్నాడో, ఎంత కష్టాల్లో ఉన్నాడో, ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో, ఎంత పెయిన్లో దావీదు ఉన్నాడో, అయితే ఆ పెయిన్ అంతట్లో కూడా విశ్వాసాన్ని వెతుక్కొని ఆ విశ్వాసము దేవుని మీద ఒక జెన్యూన్ ప్రేమగా మారింది. అన్నీ బాగున్నప్పుడు జనరల్గా దేవుణ్ణి ఆరాధించి స్తుతించడంలో గొప్ప విషయం కాదు. కానీ ఇక్కడ దావీదు అంతకంటే డీపర్ లెవెల్కి మనల్ని తీసుకువెళ్తున్నాడు. అంతకంటే డీపర్ లెవెల్కి దావీదు తీసుకెళ్ళి ఏమంటున్నాడంటే, ఎక్కువగా మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఏమని కంప్లైంట్ చేస్తామంటే, దేవుడు నన్ను ఎట్లాంటి సిచ్యువేషన్లో పెట్టాడు ఏంటని, ఎందుకు పెట్టాడు, దేవుడు నాకు రిలీఫ్ ఎప్పుడు తీసుకొస్తాడు, ఇది మనం కంప్లైంట్ చేసే ఇష్యూ. ఒకవేళ దావీదు కీర్తనలు మనం జెన్యూన్గా చదివే వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఇది ఒక మనకి గ్రేటెస్ట్ పాయింట్ ఇది. ఎందుకంటే డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనం దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, క్వశ్చన్ చేస్తూ ఉంటాం. దేవుడు నన్ను ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు పెట్టాడు, అది ఫైనాన్షియల్ కానివ్వండి, హెల్త్ రీజన్స్ కానివ్వండి, మరి ఏ రీజన్స్ అయినా కానివ్వండి, డిఫికల్ట్ సిచ్యువేషన్స్, కష్టతరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఇచ్చే రిప్లై ఏంటంటే, దేవా వై, ఎందుకు నన్ను ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో పెట్టావు. దావీదు యొక్క సిచ్యువేషన్ చూడండి. సౌలు దగ్గర నుంచి పారిపోయి, గాతురాజు దగ్గర నుంచి పారిపోయి, తన గుహ బయట సింహాలు తిరుగుతూ ఉండగా 3 వచనాలు అతను దేవునికి ప్రార్థన చేసి, దేవా నా మీద కరుణ చూపించు అని లోపల ప్రార్థన చేసి, ఆ భయంలో ఉండిపోలా, అతను కృంగిపోయి ఉండిపోలా. హీ వాస్ నెవర్ లైక్ దట్. అతను ఉండిపోలా. అతనికి ఎట్లాంటి ఫెయిత్ ఉంది అంటే, హీ జస్ట్ వాక్డ్ అవుట్ సైడ్, బయటకు అట్లా వచ్చేసాడు. అతను బయటికి వచ్చేసి ప్రభు ఆకాశం వైపు తిరిగి, దేవా యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ప్రశ్న అంటే, దావీదు అంత అలాంటి హార్ట్ అతనికి ఎట్లా వచ్చిందంటే, 56వ కీర్తన ముందు 3 సార్లు రాశాడు. ఏమని రాశాడు అంటే, దేవుడు నాకు చెప్పాడు నా డెస్టినీ ఏంటో. ఇదే విషయం పౌలు, సర్పము అతన్ని కాటువేయగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి, పౌలు గారు ఖచ్చితంగా నువ్వు ఏదో చేసుంటావు, పాము నిన్ను కాటేసింది, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అని చెప్తే, పౌలు చెప్పిన మాట ఏంటంటే, నో 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 నో, నేను రోమ్ పట్టణం వెళ్ళాలి, అక్కడ నేను చనిపోవాలి. దేవుడు ఆల్రెడీ నాకు ఎక్కడ చనిపోవాలో చెప్పాడు. సో నేను పాము కాటుతో నేను చనిపోను, ఇంపాసిబుల్ అని చెప్పాడు. యేసుప్రభు వారికి కానీ, పౌలు గారికి కానీ, దావీదుకి కానీ, వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, మనుషుడు రొట్టె వలన లేకపోతే తన చేసేదాన్ని బట్టి అతను జీవించడం, బ్రతకడు. దేన్ని బట్టి బ్రతుకుతాడు అంటే, యోబు 42:1-2 వచనాల్లో యోబు అంటాడు, ఏమంటాడంటే, నేను చాలా అనుకున్నాను నా ప్లాన్స్, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నీ చిత్తమే నెరవేర్త తప్ప. అందుకనే ట్రైన్లో మరి చాలామంది చిన్నప్పుడు మీకు గుర్తుంది లేదో ఒక పాట పాడేవారు, ఏంటో తెలుసా, ఎన్ని తలచినా ఏమి జరిగేది. ఈ మధ్య పాట మానేసిన పాట ఏమండి చర్చెస్లో. సో దావీదు స్పష్టంగా నమ్మిన వ్యక్తి. చూడండి మొదటి వచనం, అల్తహేతు అను రాగము మీద పాడదగినది, గుహలో దావీదు సౌలు నద్దు నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపగీతము. అనుపగీతం అంటే ఇంగ్లీష్లో డు నాట్ డిస్ట్రాయ్ అర్థం. సౌలు తన చేతికి దొరికినప్పుడు కూడా దావీదు 2 సార్లు అతన్ని చంపకుండా విడిచిపెట్టేశాడు. ఎందుకంటే దావీదు నమ్మాడు, దేవుడు చూసుకుంటాడు, అతడు దేవుని చేత పంపబడిన అభిషేకించబడిన రాజు, నేను అతను టచ్ చేయకూడదు, దేవుడే చూసుకుంటాడని చెప్పి తన సైనికులతో, దావీదు నా చేతి కింద ఉన్నాడు, ఒక దెబ్బలో చంపేస్తానంటే అతను టచ్ చేయొద్దు, అది మన రెస్పాన్సిబిలిటీ కాదు, అది దేవుడే చూసుకుంటాడు. అనుపగీతము అంటే డు నాట్ డిస్ట్రాయ్ అని అర్థం అనమాట. సో అది ఈ మాట ఎవరికి చెప్పాడంటే, దావీదు తన సైనికుడికి, కుర్రవాడికి చెబుతాడు, అతన్ని ఏం చేయొద్దు, డు నాట్ డిస్ట్రాయ్, అనుపగీతము అంటే దాని అర్థం అనమాట. తర్వాత ఆహ్తలేతు అను రాగము అంటే, ఆ రాగం దేని గురించి అంటే, దేవుడు దుష్టులను ఆయన శిక్షిస్తాడు, నీతిమంతులను ఆయన రక్షిస్తాడు ఒక మాట గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆహ్తలేతు అనే దానికి అర్థం. కానీ విషయం ఏంటంటే, ఎవడు మంచివాడు, ఎవరు కాదు కదా. అందుకని ప్రతి ఒక్కరికి దేవుని కృప కావాలి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. సో ఈ అహ్తలేతు అనే రాగము దేన్ని సూచిస్తుందంటే, చివరికి దేవుడికి కృపనే సూచిస్తూ ఉంది.
గొప్ప విషయం ఏంటంటే పేతురు విధేయత చూపించిన వాడు కాడు, మోసం చేస్తాడని తెలుసు, అయినా కూడా ప్రభు ప్రేమించాడు. సో తలేత అనే అర్థం, నిజమైన అర్థము క్రీస్తులోనే మనము చూడగలుగుతున్నాము. మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో మీకు ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ చెప్పిస్తాను. నేను 57వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఏమంటున్నాడు, నన్ను కరుణింపము దేవా నన్ను కరుణింపము. జనరల్ 2 సార్లు ఇతను ఎందుకు అన్నాడు అంటే, నీడు అవసరత అంత గ్రేట్ కాబట్టి, నీడు అవసరత అంత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మాటని 2 సార్లు ట్వైస్ అటర్ చేశాడు. 2 సార్లు ఎందుకు అన్నాడు అంటే, అతను అలోన్, డిప్రెస్డ్, డిస్ట్రాక్ట్ అయిపోయాడు హార్ట్లో. ఎందుకు అంటే అతనికి అసలు ఫ్యూచర్ కనిపించట్లా, అతని ముందు డెత్ తప్ప ఇంకోటి కనిపించట్లా. 56 కీర్తనలు కూడా చెప్పాను. యేసు ప్రభుకి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఎన్ని ఉన్నాయో దావీదుకి కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి. నియర్ డెత్ అంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోయాడు, ఇంకా లాస్ట్ సెకండ్. సౌల్ విషయంలో కానివ్వండి, గాతు రాజు దగ్గర కానివ్వండి, ఇంకా చాలామంది రాజుల దగ్గర దావీదు ఎప్పుడు కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాడు. అందుకే అంటున్నాడు, నన్ను కరుణింపము దేవా నన్ను కరుణింపము. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, హీ రియల్లీ ఫెల్ట్, ఆ డెత్ని ఖచ్చితంగా చాలా దగ్గరగా అతను ఫెల్ట్ అయ్యాడు. ఇంకేమన్నా చూడండి, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ మాటకు అర్థం ఏంటంటే, నీవు తప్ప నాకు సహాయకుడు ఎవరు లేరు, నేను నీ మీద తప్ప మరి ఎవరి మీద ఆధారపడలేదు. నేను న్యాయాన్ని కోరట్లా, నీ కృపను కోరుతున్నాను. నేను న్యాయాన్ని కోరట్లేదు, ఏం కోరుతున్నాను? నేను నీ కృపను నేను కోరుతున్నాను. పుస్తకం పేరు ఏంటంటే బాండేజ్ ఆఫ్ ది విల్ అని చెప్పి అమెజాన్లో ఉంటుంది. వీలైతే ఆ పుస్తకాన్ని మీరు చదవడం చాలా ఉపయోగపడుతుంది. బాండేజ్ ఆఫ్ ద విల్ పుస్తకం పేరు. ఆయన బుక్లో రాస్తూ అంటాడు, దావీదు ఎన్నడూ కూడా తన చేసిన నీతి పనులు బట్టి ఆధారపడలేదు, న్యాయాన్ని కోరలేదు, ఎప్పుడు కూడా కృపనే కోరాడు. నేను డిజర్వ్ చేయను, నాకు అర్హత లేదు, అయినా కూడా ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతున్నాడు. సో దేవుడు అడిగినందుకు ఇవ్వలా, ఆయన మంచివాడు కాబట్టి ఇచ్చాడు. ఓకే, అడిగినందుకు ఇవ్వలేదు, ఆయన మంచి, ఎందుకంటే అడిగినందుకు ఇవ్వడానికి మనకు అర్హత లేదు, అడగడానికి అర్హత లేదు, పొందుకునే అర్హత కూడా లేదు. సో అడిగినందుకు ఇవ్వలేదు, కానీ ఆయన ప్రేమమయుడు గనుక ఈయన కృప ఇచ్చాడని చెప్పి రాస్తూ ఆయన అంటాడు, చాలామంది విశ్వాసులు మరి తమ చేసిన మంచి క్రియల మీద ఆధారపడుతూ ఉంటారు. అందుకని ఆయన అంటాడు, ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే పుస్తకంలో, నువ్వు ప్రతి ఆదివారము బల తీసుకునే ముందు నీ పాపముల మీదకే కాదు నువ్వు క్షమాపణ కోరాల్సిందే, నీ మంచి పనుల గురించి కూడా నువ్వు క్షమాపణ కోరాలన్నాడు. వాటి గురించి కూడా నువ్వు క్షమాపణ కోరాలన్నాడు. నువ్వు క్షమాపణ కోరాల్సింది కేవలం నువ్వు చేసిన పాపముల గురించి కాదు. పెనెన్స్ అని అంటారు, అంటే మోకాలు వేసి ప్రభు నన్ను క్షమించని అడుగుతాం కదా, దాన్ని పెనెన్స్ అని అంటారు. నువ్వు క్షమాపణ అడగాల్సింది నువ్వు చేసిన చెడ్డ పనుల గురించి మాత్రమే కాదు, నువ్వు క్షమాపణ అడగాల్సింది నువ్వు చేసిన మంచి పనుల గురించి కూడా, ఎందుకంటే వాటి మీద కూడా నువ్వు ఆధారపడటానికి వీలు లేదని చెప్తున్నాడు. అందుకని దావీదు ఇక్కడ ఏమడిగాడు చూడండి, ఏమడిగాడు? కృప మాత్రమే అడిగాడు. ఏమడిగాడండి అంటే ఐ డోంట్ డిజర్వ్. ఇంకోటి ఐ డోంట్ డిజర్వ్ ఒకటి. రెండోది ఏంటి? దావీదు అడిగాడు కాబట్టి దేవుడు ఇవ్వాల. దేవుడు ప్రేమమయుడు కనుక దావీదుకి ఇచ్చాడు. సో రెండింటి చాలా వ్యత్యాసం ఉంది. అంతే తప్ప దేవుని ఆర్మ్ ట్విస్ట్ చేసేసి ఇస్తావా ఇవ్వా ఇప్పుడే ఇవి అంటానికి ఛాన్స్ లేదు అక్కడ. దెర్ ఇస్ నో పవర్ ఆఫ్ ప్రేయర్, దెర్ ఇస్ ఓన్లీ ఎ పవర్ఫుల్ గాడ్, అంతే. సో దావీదు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈయన ఊరికే నువ్వు ఇస్తావేవా అందుకు ఇవ్వాల. దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన ప్రేమమయుడు కనుకనే దావీదుకి. ఎందుకంటే దేవుడికి ఏ ఆబ్లిగేషన్ లేదు, ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఉందా? ఇవ్వాలి అనే రూల్ ఏమైనా ఉందా? లే. ఆయన ఇచ్చాడు అంటే ఇచ్చింది ఎందుకు అంటే దేవుని కృప బట్టే ఇచ్చాడు. అందుకని ఏమన్నా చూడండి ఇప్పుడు ఒకవేళ ఎవరైనా భిక్షాటం చేసే వాళ్ళకి దేన్ని బట్టి ఇస్తాం మనము? సో భిక్షాటం చేసే వాళ్ళకి దేన్ని బట్టి ఇస్తాం మనం? అడుగుతున్నాడు కాబట్టి ఇస్తున్నామా? మనం మంచిదని బట్టి ఇస్తున్నామా? భిక్షాటం చేసేటప్పుడు వాళ్ళు అడుగుతున్నారని ఇస్తున్నామా? మనకు కలిగిన జాలిని బట్టి ఇస్తున్నామా? దేన్ని బట్టి ఇస్తున్నారు? అడిగిన ఒక్కసారి ఎవరు ఇస్తే దేన్ని బట్టి ఇస్తానంటున్నాను నేను. వాళ్ళ బట్టి డిపెండ్ అయి ఉంటుందా, మీ మీద డిపెండ్ అయి ఉంటుందా? దేన్ని బట్టి? అడిగాను కాబట్టి ఇవ్వాలంటారా? భిక్షాటం చేసే వాళ్ళతోనే అంత ప్రవర్తిస్తే మనం మరి దేవుని దగ్గర ఎలా ఉంటుంది మన పరిస్థితి? పవర్ ఆఫ్ ప్రేయరా లేకపోతే ద లవ్ ఆఫ్ గాడ్? బికాస్ ఐ ప్రేయడ్? నో 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 నో, బికాస్ హీ లవ్స్ అస్. బికాస్ ఆఫ్ ప్రేయర్ కాదు. అఫ్ కోర్స్ ప్రేయర్ ఇస్ ఎ మీన్స్. ఇప్పుడు అతను అడక్క నువ్వే ఇస్తావు, ఇచ్చావనుకో అడుక్కోలా కనపడతాను నేను అంటాడు. అంతే కదండి. సో ఏది 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 వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? గాడ్స్ గ్రేస్ ఈస్ ఇంపార్టెంట్, దేవుని కృప. ఓకేనండి. సో అంతే తప్ప పవర్ ఆఫ్ ప్రేయర్ అండ్ ట్యాక్స్ ఎప్పుడు పెట్టకూడదు. అప్పుడు ఎవరు గొప్ప?
చేసేవాడు నువ్వు గొప్ప అయిపోతావు, ఇచ్చేవాడు గొప్పవాడు. సో శరణొచ్చి వచ్చాను ఈ మాటలు వాళ్ళే బైబిల్ అసలు. అందుకనే స్పర్జన్ గారు స్పష్టంగా చెప్పాడు, దావీదు అడిగినందుకు ఇవ్వలా, ఆయన కృపామయుడు ప్రేమమయుడు గనుక ఇచ్చాడు. ఎవరిని కనపరుస్తున్నాం ఇందులో? మనిషినా ఇతన్నా? మనం ఎవరిని చేస్తానో చూస్తే పవర్ ఆఫ్ ప్రేయర్ పెడితే ఎవరిని కనపరిచినట్టు? మనిషి కనపరచు. వెరీ సింపుల్. చూసారా ఎంత ఈజీగా ఫాల్స్ టీచింగ్లో వెళ్ళిపోవచ్చో. ఇంకో రెండో వచ్చాను కదా చూడండి, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణొచ్చి ఉన్నాను. దాదాపు ఒక రిలేషన్ని మనం చూస్తాం, లేకపోతే చైల్డ్ అనే మదర్ రిలేషన్షిప్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి చైల్డ్ అండ్ మదర్ రిలేషన్ అంటే, రెక్కల కింద యేసుప్రభు వారు కూడా యెరూషలేము విషయం ఇదే మాట్లాడారు. యెరూషలేము గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో యెరూషలేము గురించి ఇదే విషయాన్ని మాట్లాడుతూ, యెరూషలేమా నా రెక్కల కింద నేను కాపాడాను. సో దావీదు గమనించండి, అక్కడ రెక్కలు గుహ కాదు, రెక్కలు దేవుని యొక్క, గాడ్ ఈస్ మై రెఫ్యూజ్ అంటున్నాడు. 19వ కీర్తన దావీదు అంటాడు, యెహోవా నా కోట, నా ఆశ్రయదుర్గము, నేను ఆయన శరణొచ్చి ఉన్నానని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే, దేవుని బట్టి. అతనికి దొరికిన టెంపరరీ రిలీఫ్ అయిన అదులము గుహ అతనికి కాదు, కానీ ఏంటి అతనికి దేవుని రెక్కలు అంటే, దేవుడే ఆయనకి రెక్కలుగా ఆయన ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. సో రెండవ వచనానికి వెళ్దాం. మహోన్నతుడైన దేవునికి, ఏ దేవునికి అండి? దావీదు జీవితంలో ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, ఆయన వారియర్ కదా, ఒక యుద్ధం చేసేవాడికి బెస్ట్ పొజిషన్ ఏంటంటే కింద ఉన్నప్పుడు బెస్ట్ పొజిషన్ కాదు, హైట్లో ఉన్నప్పుడే బెస్ట్ పొజిషన్. సో అంచేత దావీదుకు తెలుసు ది పవర్ ఆఫ్ హై. సో ది పవర్ ఆఫ్ హై ఎవరు? అందుకని ఏమని పిలిచాడు రెండో వచనంలో? మహోన్నతుడైన దేవునికి అని అంటున్నాడు. అని అంటూ ఈ రెండో లైన్ చాలా ప్రాముఖ్యమైన లైన్ ఇది. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుదును. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుదును. క్రిస్టియన్స్ చాలామంది ఈ వచనాన్ని చేయరు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వచనాన్ని. ఇది నేర్చుకోవడం కాదు, కానీ ప్రాక్టీస్లో పెట్టాలి ఈ వచనాన్ని. ఇది నేర్చుకునే కొద్ది వస్తుంది, అవునా అని చేసేసేది కాదు, ఇది ప్రాక్టీస్ చేస్తూ వచ్చేది. ఇది ఏంటంటే, అది కంప్లీట్గా దేవునికి అప్పచెప్పి ఆయన పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడటం. దేవుడు ఏం చెబితే ఆ యొక్క నడిపింపులో నడవటం. అది తెలుసుకోవాలి. నా జీవితంలో ఏం మంచి జరగాలన్నా ఆయనే నాకు చేసేది. ఇది నేను నేర్చుకున్నాను. నేను నాలెడ్జ్తో తెలుసుకుంటాము, కానీ ప్రాక్టీస్లో పెడితేనే ఇది అలవాటు అవుతుంది. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడని ఒక వచనం ఉంది. సో దేవుడు మనకి సహాయం చేయాలా, ఏ విషయం ఇవ్వాలన్నా కూడా ఇంకొక అవకాశం ఏం లేదు. ఇక గాడ్ హ్యాస్ టు హెల్ప్ అస్, అంతే. ఆయనే మనకి ఇవ్వాలా ఏం చేయాలన్నా. బైబిల్ అంతా ఒక పాఠం ఏం నేర్పిస్తుందంటే, దేవునికి నీ స్వశక్తుల మీద నేను చేశాను అని మనల్ని డిజైన్ చేయలేం. దేవునికి ఏది ఇష్టం అంటే ఆయనకి సబ్మిట్ అయ్యి, ఆయనకి అప్పగించి, భోజనం చేసిన పానం చేసిన ఆయన మహిమ కొరకే. 1 కొరింథీ 10:31 మనం చదువుతాం ఆ వచనాన్ని. ఆయనకి అప్పగించి జీవించడం ఆయనకి మహిమను తీసుకొస్తుంది కనుక ఆయన అలాగే పనిచేస్తాడు. దావీదుని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బహుశా దావీదు అంత స్పష్టంగా ఎవరు అర్థం చేసుకోవాలి? ఆయన ఎంత స్పష్టంగా అర్థం చేసుకున్నాడు అంటే, ఎందుకంటే క్రిస్టియన్స్ మనం కూడా చాలా సందర్భాల్లో మనము రూల్ చేయడానికి చూస్తాం. నోవాహు వాడ తయారు చేసి దేవుడు వాడికి స్టీరింగ్ చొక్కాని నావిగేషన్ ఏది పెట్టలా. ఎందుకంటే ఆ వాడికి నావిగేషన్ చొక్కాని నేనే ఉంటాను కనుక నీకు అది అవసరం లేదని చెప్పాడు. ఇశ్రాయేలుకి కూడా నీకు రాజు నడిపించే రాజు నీకు అవసరం లేదని చెప్పాడు. కానీ వీళ్ళు కోరుకుని నష్టపోయారు. దేవుడు ఇశ్రాయేలుతో ఎలా డీల్ చేశాడు అంటే, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పాడు. డు నాట్ ట్రై టు టేక్ థింగ్స్ ఇన్ టు యువర్ కంట్రోల్. విషయాలు మీ కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించకండి. ఇన్ఫ్యాక్ట్ అవి ఎప్పటికీ మీ కంట్రోల్లోకి రావు. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నా. ఇదేంటంటే, నువ్వు మోస్తున్న బరువుని కిందకు దించేయటం. నా కంట్రోల్లో, నా నడిపింపులో, నా శ్రమ ద్వారా, నా కష్టం ద్వారా, నా ఆలోచన ద్వారా నేను ఎలాగైనా సరే ఎంత కష్టమైన పడి ఏదైనా చేసి దాన్ని విడిచిపెట్టి దేవుని కంట్రోల్ కనుక ఇస్తే, ఎందుకంటే మన కంట్రోల్లో ఉంటే మనం ఎలా కష్టపడతామంటే
ఇంక మనకు చెప్పలేం దాన్ని. ఇక అది నిరాశ తీసుకొస్తుంది. ఆశించిన రిజల్ట్స్ రానప్పుడు నిరాశ తీసుకొస్తుంది. బెస్ట్ ఏంటంటే ఆయనకి అప్పగించేసి నువ్వు సింపుల్గా జీవిస్తూ చేస్తూ ఉంటే ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాడు. లెట్ గో అండ్ లెట్ గాడ్ అని అంటారు ఇంగ్లీష్లో. లెట్ గో అంటే విడిచిపెట్టు, లెట్ గాడ్ దేవుడు చేయని. నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇది మనిషి జీవితాన్ని చాలా తేలిక చేస్తుంది. మీరు నిజంగా ప్రయాసపడి భారం మోస్తే కనుక ఇది మీ జీవితం చాలా తేలిక చేస్తుంది, చాలా ఈజీ చేస్తుంది, చాలా ప్రశాంతం చేస్తుంది. ఇది అవునా అని చేసేసేది కాదు, ఇది ప్రాక్టీస్లో పెట్టాల్సింది. ఇది నా అనుభవంలో కూడా చాలా ఎక్కువ ఓవర్గా చేసేసుకుంటాక అప్పుడు తెలుసుకున్నా అంత అవసరం లేదు, ఆయన చేసే పని ఇది, నువ్వు చేసే పని కాదు ఇది, లైట్ తీసుకో, ఆయన చేస్తాడు. సో లెట్ గో అండ్ లెట్ గాడ్. ఇది అవునా అని నేర్చుకొని చేసేది కాదు, ఇది ప్రాక్టీస్లో పెట్టే విషయం. ఇది మీ జీవితాన్ని ఎంతో తేలిక చేస్తుంది. దేవుడు మనం చేసినప్పుడు అలానే చేస్తాడు, తేలిగ్గా ఉండడానికి. భారం పెట్టలేదు ఆయన. అందుకని అన్నాడు, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెడుచున్నాను. చాలామంది అంటారు, అంటే పాస్టర్ గారు గాల్లో దీపం పెట్టేయమంటారా? నో, అది అంటలేదు ఇక్కడ, దాని గురించి మాట్లాడలేదు ఇక్కడ. అది వేరు, ఇది వేరు. 3వ వచనం, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఆకాశంలో ఎవరున్నారు ఆజ్ఞ ఇవ్వడానికి? చెప్పండి. ఆయన ఆజ్ఞను తీసుకునేది ఎవరు? అక్కడ ఆకాశంలో ఎవరుంటారు ఈయన ఆజ్ఞను తీసుకోవడానికి? దేవదూతలు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ సైన్యం? లోకసువార్తలో యేసు ప్రభువు పుట్టినప్పుడు పరలోకం నుంచి ఎవరు వచ్చారు? వెంటనే ఆ దూతతో కూడా నుండి ఏ సైన్యం అది? పరలోక సైన్య సమూహము. సో ఎవరికి ఆజ్ఞిస్తున్నాడు ఆయన? ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఎందుకంటే నా పక్కన సహాయం చేసే మనిషి ఒక్కడు కూడా లేడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అన్నలు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబీకులు వస్తారు అదులం గుహలోకి. అప్పుడు దాకా అదులం గుహలోకి ఎవరు రారు. సో అతనికి ఇప్పుడు సహాయకుడు ఎవరు? అసలు అక్కడ ఉన్నట్టు కూడా ఎవరు తెలుసు అంటున్నాడు. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. చూసారా, ఇందాక వచ్చడానికి ఈ వచ్చడానికి లింక్ ఎలా కలుస్తుందో. సో ఎవరిని రక్షించాలంటే ఇదిగో ఆ 3వ వచనం ఫస్ట్ లైన్లో ఉంది. ఆయన ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఏంజల్స్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. నన్ను మృంగిగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దావీదు ఏం నమ్ముతున్నాడంటే, నా మీద తప్పుడు ఆరోపణలు ప్రజలు చేసినప్పుడు వారికి సమాధానము దేవుడే చెప్తాడన్నాడు. నేను పలకనవసరం లేదు, నో, యూస్లెస్. నేను పలకనవసరంలా, దేవుడే నోరు విప్పి వారికి సమాధానం చెబుతాడు. దేవుడు ఎప్పుడైతే నోరు విప్పి సమాధానం చెప్తారో ఇంకా నా శత్రువులు నా మీద నేరారోపణ చేసే సీన్ లేదు ఇక. సో దేవుడే ఆయన నోరు విప్పి వారికి ఆన్సర్ ఇస్తాడు, వారికి సమాధానం చెప్తాడు. సో నేను వరి అవసరం దాని గురించి. చూసారు ఇక్కడ దావీదు దేవుని మీద కంప్లీట్ రిలయన్స్ చూస్తున్నాం. దావీదు యొక్క కంప్లీట్ ఆధారపడము దేవుని మీద మనం చూస్తూ ఉన్నాం. అది ఎక్కడ మొదలైంది? నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దాని తర్వాత దేవదూతలు నాకు సహాయానికి వస్తారు. తర్వాత నా శత్రువులు నా మీద పలికే అన్ని చెడ్డ మాటల మీద ఆయనే సమాధానం ఇస్తాడు. చార్లెస్ స్పర్జన్ గారు ఏమంటారంటే, శత్రువుల యొక్క భక్తిహీనత వారి నాశనానికి దారితీస్తుందని చెప్పాడు. శత్రువుల యొక్క భక్తిహీనత, దావీదు శత్రువుల యొక్క భక్తిహీనత వారి నాశనానికి దారితీస్తుందని చెప్పాడు. చూసారా? అందుకని ఇందాక ఇక మాట జ్ఞాపకం చేశాను. అల్ తహ్లేతు అనే రాగము ఇదే సూచిస్తుంది. శత్రువుల యొక్క భక్తిహీనత వారి యొక్క పతనానికి దారితీస్తుంది. అందుకనే ఈ రాగం పేరు ఏం పెట్టారు? అల్ తహ్లేతు రాగము అని పేరు పెట్టారు. దుష్టుడు తరవకుండానే పారిపోతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఇంకా ఇదే మాటలు అంటూ ఉంటాడు. వారు తవ్విన గుంటలో తామే పడిరి. 6వ వచనం చివరి లైన్ చూడండి. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. మొర్దెకై హామాను విషయంలో కూడా తమ ఉరి సిద్ధం చేశారు, ఆ ఊరిలో వారే పడినట్టుగా మనం చూస్తున్నాం. సో విశ్వాసులకి ఒక గ్రేట్ కంఫర్ట్ ఏంటంటే, యూ డోంట్ వరీ. ఓకే, తాము ఏదైతే నీ మీద ఉద్దేశించారో, ఉద్యోగం వ్యాపారంలో ఎక్కడైనా సరే
ఈ మాటలు మీరు చెప్పండి, నా కార్యము సఫలం చేయు, దేవునికి నేను మొరపెట్టుచున్నాను, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. దావీదు ప్రార్థన చేస్తున్నట్టు ఇలా ప్రార్థన చేయాలి మనం. ఎలాగా? మన ప్రేయర్ కూడా స్క్రిప్చర్లోంచి రావాలి. ఆ మాటలు, లైన్స్ స్క్రిప్చర్లోంచి రావాలి. ఎలా స్క్రిప్చర్లోంచి రావాలి అంటే, సత్యం ఇదే కనుక, ఎవరు నాకు సహాయకంగా వస్తారు? ఏంజల్స్ నాకు సహాయంగా. దావీదు ఇంకో మాట అంటాడు, ఏంజల్స్ సహాయానికి వస్తారు, నువ్వు చూసే రిపోర్ట్ కూడా పైకి ఇస్తారు. రెండు చేస్తారు. నీకు సహాయకానికి వస్తారు, సహాయం చేయడానికి, నువ్వు చేసే చోట కూడా రిపోర్ట్ ఇవ్వడం కూడా ఇస్తారు. సో రెండు చేస్తారు కదా. కానీ దావీదులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, దేవుని హృదయానుసారుడిగా జెన్యూన్గా జీవించాడు అతను, ఇంటెగ్రిటీతో జీవించాడు అతను, లోపల బయట ఒకటే జీవించాడు. సో విశ్వాసులకున్న ఏకైక మంచి లక్షణం లోకానికి లేనిది ఏంటంటే, బయట లోపల ఒకటై ఉండాలి. విశ్వాసులు జెన్యూనిటీ అంటాం దాన్ని. విశ్వాసం అందుకే గాంధీ గారు ఇది విశ్వాసంలో చూడక, నాకు యేసు ప్రభు వారంటే ఇష్టమే కానీ క్రైస్తవులతో నాకు సమస్య అని చెప్పాడు. సో విశ్వాసుల యొక్క టెస్టిమనీ చాలా ఇంపార్టెంట్ అసలు. ఓకేనండి. సో అది కాపాడుకోవడము, దానిని షేర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం కేవలం చర్చ్లో ఉన్నప్పుడే కాదు. ఆదివారం గ్యాదర్డ్ వర్షిప్ మందే. ఓకే, గ్యాదర్ అవుతాం కదా, గ్యాదర్ వర్షిప్. మిగతా 6 రోజులు వాకింగ్ వర్షిప్ అని చెప్పారు, స్పర్జన్గా జ్ఞాపకం చేశారు. సో మనం వర్షిప్కి వెళ్ళట్లేదు, మన లైఫే వర్షిప్ కదా. ఓకే, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఇంకేమంటున్నాడు, నన్ను మృంగువారు దోషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను ఏం చేస్తారంట? ఏంటి కృపా సత్యములు అంటే, నా పక్షం ఆయనే మాట్లాడతాడు. ఓకే, ఎలా పంపుతాడు? నా పక్షం ఆయనే మాట్లాడి నిజాలు చెప్పేస్తాడు. నిజాలు చెప్పించి వారే క్షమాపణ కోరి నీ దగ్గరికి వచ్చి సారీ ఇలా మాట్లాడాను నీ గురించి అని చెప్పేలా చేస్తాడు. వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలా. ఏమండి, వెంటనే కంగారు పడిపోకూడదు. చాలామంది వెంటనే కంగారు పడిపోతారు, ఏదైనా అనగానే కడిగి పాడేస్తారండి. వెయిట్ చేయాలా, దేవుడే తీసుకొస్తాడు నీ దగ్గరికి. ఓకే, సో డోంట్ వరీ, పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. 4వ వచనం చూడండి, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. గుహ బయట ఎవరున్నారు తెలుసా? గుహ బయట సింహాల యొక్క రోరింగ్ వినపడతా ఉంది. చాలా భయంకరంగా ఉంటుంది అది. 1వ పేతురులో వచ్చిన ఉంటుంది. ఏముంటుంది తెలుసా? గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగేయుదుమని సాతాను ఏం చేస్తాడంట? ఎదురు చూస్తాడంట. ఆయన అంటాడు, కింద రాస్తూ అంటాడు, గర్జించు సింహము నా కోసం తిరుగులాడుతూ ఉంటే యోధా కొదమ సింహము నన్ను కాపాడడానికి తిరుగుతుంది అన్నాడు. తర్వాత ఏమన్నా చూడండి, కోపద్రేకుల మధ్యను నేను పండుకొని చూడండి. ఇక్కడ దావీదు యొక్క శత్రువుల యొక్క పవర్ని రాస్తున్నాడు. ఇక్కడ వారు చాలా పవర్ఫుల్గా ఉన్నారు, వెరీ పవర్ఫుల్, మోర్ దెన్ హీ కెన్ ట్యాకిల్. అతను ట్యాకిల్ చేసే దానికంటే ఎక్కువగా పవర్ఫుల్గా ఉన్నారు. ఎవరు? దావీదు యొక్క శత్రువులు. ఎంత పవర్ఫుల్లో రాస్తున్నాడు కింద. వారి దంతములు, సోలములు అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. సో వారి శత్రువుల పవర్ గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. దే ఆర్ వెరీ పవర్ఫుల్. అంత మాత్రమే కాదు, వెరీ డేంజరస్గా ఉన్నారు అని కూడా రాస్తున్నాడు వారి పవర్ గురించి. కానీ 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, కరెక్టే, వారు చాలా పవర్ఫుల్. నేను ట్యాకిల్ చేసేదానికంటే వారు చాలా పవర్ఫుల్. 5వ వచనంలో ఏమన్నాడు అంటే, దేవా అంటే అర్థం ఏంటి? యెహోవా అంటే యావే, దేవా అంటే దేవుడు అంటే ఎలోహిం, ప్లూరల్ టర్మ్ ఫర్ గాడ్. ఎలోహిం అంటే త్రిత్వాన్ని సూచిస్తూ ఉంది. దేవా అని వాడాడు ఎందుకంటే లార్డ్ ఈ లైన్స్ కాదు, ఈ లార్డ్ ఎవరంటే నువ్వే అని చెప్తున్నాడు. సో ఒక విషయాన్ని విశ్వాసంతో సూచిస్తున్నాడు. సో మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఇలాగే మన స్టేట్మెంట్ చేసి, దేవా చూడండి ఏమన్నాడు, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకొనుము, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనేమో. ఈ స్టేట్మెంట్ చూడండి, ఇప్పటిదాకా గుహలో ఉన్నాడు లోపల. ఈ 4 వచనాలు ఎక్కడున్నాడు? 4వ వచనంలో శత్రువుల గురించి ఎలా రాశాడు? చాలా పవర్ఫుల్గా రాశాడు. ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు సింహాల వంటి వారు అంట. సింహం ఎవరు? అడవికి రాజు కదా. సింహాల వంటి వారు నా శత్రువులు. అంత మాత్రమే కాదు, వారు ఎలాంటి వారంటే కోపద్రేకుల మధ్య నేను పండుకొని ఉన్నాను, వారి దంతములు సోలములు అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. నా శత్రువులు అంత పవర్ఫుల్. సో కేవ్, అదులము గుహ లోపల ఉన్న దావీదు 4వ వచనాలు ఆయన చెప్పేగానే
తన వెంటనే ఆ గుహ బయటికి వచ్చి ఆ ట్రాన్సిషన్ చూసారా, చేంజ్ తన మైండ్లోకి ఎట్లాగా వచ్చిందంటే, దావీదు ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇన్ మైండ్. చూడండి 5వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవ ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడినేమో. నా ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడాను ఈ మాట జ్ఞాపకం చేసుకొని, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను ఏం చేస్తున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ లైన్ కదండి. సో ఇది మీరు నేర్చుకోవాలి ఈరోజు. 6వ వచనానికి వెళ్దాం. నా అడుగులను చిక్కించుకున్నటకై వారు వలయొడ్డిరి. మరి 2 సార్లు జిఫీలు ఇచ్చారు ఇన్ఫర్మేషన్, దావీదు ఇక్కడ వచ్చి పట్టుకో, దావీదు ఇక్కడ ఉన్నాడు వచ్చి పట్టుకో అని సౌలుకి 2 సార్లు సలహాలు ఇచ్చారు. డోయాకి ఇచ్చాడు, అందరు ఇచ్చిన వాళ్ళే దావీదు ఇక్కడ వచ్చి పట్టుకెళ్ళిపోమని. అంత మాత్రమే కాదు, నువ్వు మా ఇంట్లో ఉండే నీ అన్నం పెడతానని చెప్పి శత్రువుని పిలిచాను. సంసోను విషయంలో ఎలా చేసింది చూసారా, సేమ్ దాదాపుగా అదే చేశారు. ఇలా అన్నం పెట్టి చక్కగా బెడ్ ఇచ్చి పడుకోమని చెప్పి శత్రువులు పిలిచారు. ఎవరో జిఫీలు చేశారు, చాలామంది చేశారు అలాగే. నా అడుగు జాడలను చెక్కించుకున్నటకే వారు వలయుడిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఎలా పడ్డారో తెలుసా, సౌలేమో దావీదుని తరవడానికి వస్తే దేవుడు వెనకాల ఫిలిస్తీన్లు పంపించాడు సౌలు ఎరకలాగుతోకి. సో చాలా ఇబ్బంది పడ్డాడు సౌలు చరిత్రలో మనం చూసినప్పుడు ఆ ఫిలిస్తీన్లతో. ఈయన తరవడానికి వస్తే ఫిలిస్తీన్లేమో ఈయన తరివారు ఎవరిని, సౌల్ని. సో సౌలు అస్తమానం పరిగెట్టాల్సి వచ్చింది వెనక్కి. సో ఈ 6వ వచనంలో కూడా మన అప్లికేషన్ తీసుకోవచ్చు. నువ్వు కంగారు పడిన అవసరం లేదు. నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో దేవుడు చూసుకుంటారు వాళ్ళని. వారు ప్లాన్ చేసిన స్కీమ్స్ నీ మీద ఏదైతే ఉన్నాయో, నీ మీద పలికే చెడ్డ మాటలు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంగారు పడద్దు, వెయిట్, హ్యావ్ పేషెన్స్. అవన్నీ దేవుడు వారి ముందు పెడతాడు, వాళ్ళే పడేలాగా. ఓకే, మనం కోరుకోం, పక్క తీర్చుకుని మన వంతు కాదు, అది ఎవరి వంతు, దేవుని వంతు, అది ఆయన చూసుకుంటాడు. సో లెట్ గాడ్. ఓకే, 7వ వచనం. విశ్వాసం నుండి కాన్ఫిడెన్స్లోకి వెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్, దేవుని స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. నా హృదయము నిబ్బరముగానున్నది. మరి 2వసారి మళ్ళీ దేవా నా హృదయము నిబ్బరముగానున్నది. సో దావీదు కూడా కదల్చబడిన స్థితిలోకి వచ్చేసాడు. అంటే కాన్ఫిడెన్స్ మాట్లాడుతున్నాడు. దేవుని చేతులను అంటానికి ఏం పర్వాలేదు, దేవుడు నడిపిస్తాడు మనల్ని అంటానికి చాలా తేడా ఉంది. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది. ఓకేనండి. సో ఫెయిత్ టు కాన్ఫిడెన్స్, దేవునిలో కాన్ఫిడెన్స్ చూస్తున్నాం. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. మీ ఇష్టం సిస్టర్, దేవుని చిత్తం సిస్టర్, దేవుని చిత్తం. ఇంకా అన్న వాళ్ళకి స్తుతి రాదు, నోట్లోంచి స్తుతి మాటలు వస్తూ ఉంటాయి. కాసేపు పక్కన దేవుడు ఇలా చేసాడో, ఇలా చేసేదేటో, ఇలా అయిపోయింది, ఇలా ఎందుకు. కానీ ఇక్కడ దావీదుకి ఏమొచ్చింది చెప్పండి. డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ దావీదు ఏం చేశాడు. 8వ వచనం భలే ఉంటుంది. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకును లేచెదను. ఎందుకు లేస్తాడంట, 12వ వచనం 56వ అధ్యాయంలో ఉంది. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు, దానికోసం. ఓకే, ఎక్కడ సంచరించినట్లు, దేవుని సన్నిధిని సంచరించినట్లు అని చెప్తున్నాడు. ఇక్కడ 9వ వచనంలో 10వ వచనం ఏమంటున్నాడంటే, 8వ వచనంలో నా ప్రాణమా, ఒక ఆయన రాబర్ట్ శాలమన్ జర్చి అని ఒక యూదు రబ్బాయి వివరించాడు. దావీదు దగ్గర ఈ 2 ఉన్నాయంట, స్వరమండలము సితారా. ఈ 2 తలగడ పక్కన ఉండేయంట. గొర్రెలు కాపురిగా లేకపోతే అరణ్యంలో ఉన్న సందర్భాల్లో ఈస్ట్ గాలి అని వస్తుంటే తన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉందే అది చిన్న సౌండ్ చేసేదంట. ఆ గాలి వచ్చి ఏం చేసేది, ఆ స్పీడ్ గాలి వచ్చేసరికి ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ స్వరమండలము సితారా చిన్న సౌండ్ చేస్తే ఆ సౌండ్కి అతను లేచేవాడంట. లేచి దేవుణ్ణి స్తుతించేవాడని చెప్పి ఆయన దీన్ని ఈ రీతిగా రాశాడు. నా ప్రాణమా మేల్కొనుము, దానికి మేలుకున్నాడు. దేనికి, ఆ మ్యూజిక్ సౌండ్ చేసినప్పుడు దానికి మేల్కొని దేవుణ్ణి స్తుతించాడు. ఓకేనండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నాకు ఎంత కష్టం ఉన్నా, ఎంత శ్రమ వచ్చినా దేవుని స్తుతించేస్తాను నేను, అది వేరు.
ఇంకోటి ఏంటంటే జెన్యూన్గా దేవుని అర్థం చేసుకొని, అందుకనే ఇక్కడ ఫెయిత్ నుండి కాన్ఫిడెన్స్కి వెళ్తామా, కాన్ఫిడెన్స్ నుంచి దేవుని మీద లవ్లోకి వెళ్తాడు. ఎవరు? దావీదు. కొంతమంది మొండి భక్తి చేస్తూ ఉంటాం. ఆ భక్తి కాదు ఇది, చాలా పవర్. నేను దేవుని స్థుతి చేస్తాను ఎలాగైనా సరే. అది కోపానికి ఉగ్రతకి వేరే ఫామ్స్ అంతే. యెహోవాను రుచి చూచి ఎరగాలి, అప్పుడు ఈ విషయాలు మనకు తెలుస్తాయి. 9వ వచనం, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలం వరకు వ్యాపించి ఉన్నది. గుహ చీకటిగా ఉంటుంది, కానీ దావీదు గుహలో నుంచి వెలుగుని చూశాడు. ఓకే, గుహ ఎలా ఉంటుంది? గుహ అటువైపు తిరుగుతూ ఏముంటుంది? చీకటి ఉంటుంది. గుహ బయటికి చూస్తే ఉంటుంది, వెలుగు ఉంటుంది. బట్ దావీదు గుహ బయటికి చూశాడు. ఓకే, గుహ బయటికి అతను చూశాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఉందండి. ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ కీర్తన మధ్యలో ఒకటి తిరుగుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ ఏంటంటే, దావీదు అంటాడు, దేవా నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎర్త్లీ ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లమ్స్? భూ సంబంధమైన ప్రాబ్లమ్స్. నేను మాత్రం నీ వైపు చూస్తాను అన్నాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్? భూ సంబంధమైన, కానీ నేను మాత్రం నీ వైపే చూస్తాను అన్నాడు. ఇది స్తుతి నుంచి 10-11 లవ్లోకి ఎట్లా మారిందో. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞత స్తుతులు నేను చెల్లించెదను. ప్యాషనేట్ లవ్ అంటారు దీన్ని, మామూలు లవ్ కాదు ఇది, ప్యాషనేట్ లవ్. ఫెయిత్ ఎక్కడికి వెళ్ళింది? కాన్ఫిడెన్స్కి వెళ్ళింది. ఓకే, కాన్ఫిడెన్స్ ఎక్కడికి వెళ్ళింది? లవ్లోకి వెళ్ళింది. ఈ లవ్ ఎలాంటి లవ్ ఇది? ప్యాషనేట్. ప్యాషనేట్ అంటే నిజముగా ప్రభుని ప్రేమించడం. ప్రభు జన్మలో నీకు కృతజ్ఞతస్తులు నేను అంటే, నేను వ్యక్తిగతంగా నేను చెల్లించడం కాదు, అది అందరికి నేను తెలియజేస్తాను. దేవ ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకొనుము, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడును. సో దావీదు ఈ కీర్తన ఎక్కడుండి రాశాడు? అదులము గుహలో నుంచి రాశాడు. ఏ గుహ అండి అది? అదులము. ఓకే, ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడు? గాతు రాజు దగ్గర నుంచి పారిపోయాడు. గాతు రాజు దగ్గరికి ఎలా వెళ్ళాడు? సౌలు తరుగుతుంటే అతన్ని పట్టుకొని తీసుకెళ్లారు. సో ఆ కేవ్లో ఉన్నాడు. ముందు వెనకాల రెండు ఆయనకి డేంజర్స్ కనపడుతూ ఉన్నాయి, కానీ ఆయన కేవ్లో నుంచి చీకటిని చూడలేదు, కానీ వెలుగుని చూసి. అలానే మన ఎక్స్పీరియన్సెస్ కూడా విశ్వాసము, కాన్ఫిడెన్సు, ప్యాషనేట్ లవ్, ఈ మూడింటిని కీర్తన తెలియజేస్తూ ఉంది. సో దావీదు దేవుని ఒక మాట యందు నమ్మిక ఉంచాడు,